2014 తర్వాత మైగ్రేట్ అయిన వాళ్ళు ఎక్కడో పోలవరం మునిగిపోతున్న ప్రాంతాల్లో కూడా వీళ్ళు వచ్చి షాపులు పెట్టారు అక్కడ. ఇంతకు పూర్వము ఈ బంగారం షాపులు, లేదా స్టీల్ అండ్ ఐరన్ సిమెంట్ షాపులు, తర్వాత ఇండ్లకు ఉపయోగించే ఆ షాపులు, నల్లాలు, ప్లంబింగ్ వర్క్ సంబంధించినవి మొత్తం షాపులను బిజినెస్ అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. స్థానికులకు వాళ్ళు తక్కువ ధరకు చేస్తున్నారు. ఏంటి మొత్తానికైతే వాళ్ళే ఎస్టాబ్లిష్ అవుతున్నారు. స్థానిక వ్యాపారులు లేరు, అక్కడ పనిచేస్తున్న స్థానికులు లేరు. అది కోపానికి కారణం, అందుకే ఫ్లేరప్ అయిందని ఒక ఆర్గ్యుమెంట్. మీరు అంగీకరిస్తారా? నేను చూసిన వీడియోస్లో నాకు బాగా అంటే మంచి వీడియో, విశ్వకర్మ సంబంధించిన అధ్యక్షుడు, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయన మాట్లాడుతూ ఆ మాధవిల తన ఎంపీని, బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ను తిట్టాడు. ఆమెమో దీన్ని మతం విషయంకు తీసుకెళ్ళింది. అరే మీరు ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు, ఇక్కడ పోరాడండి, అక్కడ పోరాడండి, మార్వాడీలు ఏం చేసిండ్రు అని మార్వాడీలు వెనకేసుకొచ్చుకుంటూ ఆమె మాట్లాడినట్టుంది. ఈయన తిట్టాడు ఆయన. సరే, అది ఆయన అట్లా అనడంలో నాకేమీ పెద్ద ఇదేమీ అనిపించలేదు. ఎందుకంటే సబ్జెక్టు అది కాదు, సబ్జెక్టు రోహింగ్యాలు కాదు, సబ్జెక్టు ఇది అది సమస్య వేరే, వేరే సమస్య, అది తీవ్రమైంది, అది కూడా తీవ్రమైంది. దాన్ని మాధవీలత గారు మాట్లాడింది అది నిజము, అది మాట్లాడాల్సింది, అది ఇంకో సందర్భం, పోలిక కూడా సరైనది కాదేమో. ఇది మార్వాడీలు దళితుల జరిగిన గొడవలో మీరు చెప్పారు ఏదైతే ఉందో, వీళ్ళు మార్వాడీలు వీరు మాట్లాడినటువంటి మాట కూడా ఏంటంటే, అయ్యా ఈయన చాలా తిట్టాడు, మాధవీలతని తిట్టాడు, ఇక్కడ మార్వాడీలను తిట్టాడు, అన్నీ తిడుతూనే ఒక మాట, చాలా గొప్ప మాట అన్నాడు ఆయన. చాలా కీన్గా చూశాను నేను. మీరు నాకు ఒరిజినల్ మార్వాడీలు హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉన్నారు, గుజరాతీలు, మార్వాడీలు వీళ్ళు ఎప్పటి నుంచో. అయినా హైదరాబాద్ కల్చర్ ఈ ఇండియాలో అంటే ఇప్పుడుగా 100 ఏళ్ల క్రితమే బిగ్గెస్ట్ కాస్మోపాలిటన్ సిటీ ఇన్ ఇండియా. ఇంత పెద్ద ఎత్తున మీరు తెలుసా, మనకు బిట్స్ పిలానీ అధిపతి బిర్లా, మొదటి బిర్లా, శంకర్ నారాయణ్ బిర్లా, ఫస్ట్ ఆయన వలస వచ్చింది హైదరాబాద్కి. ఆయన కూడా ఇక్కడ అదేంటి జ్యువెలరీ వ్యాపారం చేశాడు. ఒక ముస్లిం దగ్గర కూడా ఉద్యోగం చేశాడు ఆయన ఇక్కడ కొన్ని రోజులు చేసి తర్వాత వెళ్ళేసి చాలా పెద్ద వ్యాపారస్తుడు అయ్యాడు. మనకు బిట్స్ ఇవేంటివి ఇన్స్టిట్యూషన్స్ మన చాలా ఫేమస్ కదా, బిర్లా టెంపుల్ ఉంది కదా ఇక్కడ, ఇవన్నీ కూడా వాళ్ళు కట్టినాయి. కనుక వాళ్ళు అప్పట్లో కనుక అప్పటి నుంచి వలసలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ ఈజ్ సచ్ అన్ అట్రాక్టివ్ ప్లేస్. ఇట్స్ నాట్ ఏ న్యూ థింగ్, ఎవరో మారవాలి కొత్తగా వస్తున్నది కాదు ఇక్కడ. అట్లా తరతరాలుగా వచ్చారు పోయారు. ఒక టాటాలు వచ్చారో, మొదటి టాటాలు వచ్చారో లేదో తెలియదు కానీ బిర్లాలు అయితే వచ్చారు ఇక్కడికి. అలా ఎంతోమంది మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఇంకా అనేక కల్కట్టా నుంచి ఇక్కడ చాలామంది వచ్చారు. మీరు ఇప్పటికి కూడా ఉంటారు. బెంగాలీలు చాలా పెద్ద బెంగాలీ సమాజం ఉంటుంది ఇక్కడ. ఇంత సరోజిని నాయుడు పోయట్రీలో సరోజిని నాయుడు కూడా బెంగాల్ నుంచి వచ్చింది కదా, ఆమె సొంత ఊరులాగా ఉంది ఇక్కడ. గోవిందరాజు నాయుడుని ఇక్కడే పెళ్లి చేసుకున్నది, ఇక్కడ ఉన్నది, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది. ఆయన కొడుకు కూడా ఇక్కడ కంటెస్ట్ చేశాడు. యూనివర్సిటీకి ఇచ్చింది ఆమె యూనివర్సిటీకి ఇచ్చింది. హెచ్సియు కొడుకు తెలంగాణ కోసం పోరాడిండు. ఏది సర్దార్ పటేల్ సైన్యం మీద పోరాడిండు. ఆయన వామపక్ష భావజాలం పేరు గుర్తులేదు నాకు. ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేశాడు, ఢిల్లీలో ఎంపీగా పోటీ చేశాడు ఆయన. సాయుధ పోరాటంలో ఉన్నాడు, మర్చిపోవద్దు, సాయుధ పోరాటంలో కూడా ఉన్నాడు. కనుక నా పాయింట్ ఏంటంటే, తెలంగాణ కాని వాళ్ళు తెలంగాణకు వచ్చిండ్రు, కానీ తెలంగాణలో కలిసిపోయినరు, తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చే ఉద్యమాలు చేసిండ్రు. ఇది చెప్పడానికి చెప్తున్నా. సరోజిని నాయుడు కానుంచి వీళ్ళందరూ కూడా. కనుక మనకు హైదరాబాద్కున్న ఈ పేరును మనం ఎప్పుడూ డిస్టర్బ్ చేయొద్దు. గో బ్యాక్ మూమెంట్స్కు ఇది హైదరాబాదు సరైన ప్లేస్ కాదు. ఇది కమ్బ్యాక్ మూమెంట్స్కి ఇది అందరం కలిసి బతుకుదాం అనే దానికి కేంద్రం ఇది ఇండియాలో ఒక మోడల్. ఇది అంబేద్కర్ కూడా దీన్ని చాలా ఇష్టపడ్డాడు. అందుకే రెండవ రాజధాని చేయాలన్నదే అందుకొరకు. ఎందుకంటే అందరినీ కలుపుకుపోయే పెద్ద పట్టణము ఇండియాలో ఏది అంటే ఇదొక్కటే. అటువంటి మూసి సంస్కృతి అనేది ఉండేది. ఆమె పోయట్రీ రాసింది సరోజిని నాయుడు ఈ కాస్మోపాలిటన్ కల్చర్ మీద. కనుక ఇది చరిత్ర మనది. భాగ్యరెడ్డి వర్మ ఇక్కడ పుట్టిన ప్రదేశం ఇది. కనుక ఎంతోమంది దళితులకు, దళిత మహిళలకు చదువు చెప్పి ఒక మోడల్గా ఇండియాకు ఇచ్చినటువంటి పట్టణం ఇది హైదరాబాద్ పట్టణం. కనుక హైదరాబాద్ చరిత్ర ఉంది, హైదరాబాద్కు ఒక కల్చర్ ఉంది. ఈ కల్చర్ ఏంది అంటే ఇంక్లూజివ్ కల్చర్, అందరినీ హత్తుకుపోయేటువంటి కల్చర్ ఇది.
కనుక ఇప్పుడు ఏదో మనం కొత్తగా ఉద్యమం ఆవేశం తెలంగాణ అనగానే ఇక వాడువో వీడువో అనేది కాదు ఇది. కనుక నేనేమంటున్నానంటే కానీ ఇప్పుడు గో బ్యాక్ మూమెంట్లో గో బ్యాక్ అనే పదం పక్కకు పెడితే దేర్ ఈజ్ ఏ రీజన్ ఇన్ ఇట్. అందులో ఒక సత్యం ఉంది, ఒక నిజం ఉంది, వాళ్ళు అరిచే దాంట్లో ఒక ఆక్రోశం ఉంది. దాన్ని మనము తప్పకుండా ఆలోచించాలి. ఒకటి స్థానికమైన ఇష్యూ దళితులపైన దాడి ఏదైతే ఉందో అది తప్పకుండా కేసు పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. కొట్టిన మార్వాడి సేట ఇంకో సేట ఎవడైనా సరే ఆ యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో అది సరి అయింది కాదు, దాన్ని అందరం ఖండించాలి. అది స్థానికంగా పోలీసు దాన్ని తప్పకుండా అడ్రస్ చేయాలి. దాన్ని మనం వెనక తగ్గేది ఏం లేదు దాంట్లో. రెండో విషయం ఏంటంటే మార్వాడీలు దోచుకుంటున్నారు అనే విషయం వచ్చినప్పుడు కనుక గో బ్యాక్. గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడీలు గో బ్యాక్, రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడీలు గో బ్యాక్. ఈ విషయం కల్చర్ క్లియర్ కల్చర్ అంటున్నారు. కల్చర్ కూడా ఒకటి మాట్లాడుతాం. ఒకటి కల్చర్ ప్రతి ప్రాంతానికి ఒక కల్చర్ ఉంటుంది. హైదరాబాద్ కల్చరే నేను చెప్పాను కాస్మోపాలిటన్ కల్చర్ ఇది. గుజరాతీలు బాంగ్రా డ్యాన్స్ ఎక్కువ హైదరాబాద్లో చేస్తారు చాలామంది. ఆ పండుగ రాగానే చేస్తూ ఉంటారు. రాజస్థానీస్ చేస్తుంటారు. ఇక్కడ అందరికీ ఇక్కడ ఒక బెంగాలీస్ ప్లేస్ ఉంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి. కానీ తెలంగాణ కల్చర్ని ఎన్నడూ వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు.